వాటి చర్మాన్ని కుబుసం రూపంలో విడుస్తాయి. ఇది పాముల్లో ఏడాదికి 2 సార్లు జరిగే ప్రక్రియ. మనం కూడా చర్మాన్ని విడుస్తాం. మనలో కూడా కొత్త కణాల పుట్టుక, ఉన్న కణాల నాశనంతో కొత్త చర్మం వస్తుంది. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ కాబట్టి గుర్తించలేం. ఇక పాముల విషయంలో వాటి మొత్తం చర్మం కుబుసం రూపంలో ఒకేసారి విడుదలవుతుంది కాబట్టి అది మనకి తెలుస్తుంది. పాము శరీరంపై చర్మం ఒకానొక స్థితికి వచ్చేసరికి దాని శరీరంపై ఈ పాత చర్మం కింద కొత్త చర్మం పెరుగుతుంది. ఇది ఏర్పడడం పూర్తి కాగానే పాత చర్మాన్ని పాము కుబుసం రూపంలో విసర్జిస్తుంది. ముఖ్యంగా పాత చర్మంపై ఉన్న సూక్ష్మ పరాన్న జీవుల నుంచి తనను తాను కాపాడుకోవడానికి పాముకు ఈ ప్రక్రియ ఎంతగానో ఉపయోగపడుతుంది. కుబుసం విడిచే ముందు నోటి దగ్గర పాత చర్మాన్ని ఓ చీలికను ఏర్పరచుకుంటుంది. ఇందుకోసం పాము తన తలను గరుకు ప్రదేశంలో కానీ రాయి మీద కానీ బాగా రుద్దుకుంటుంది. ఈ చీలిక నుంచి పాత చర్మాన్ని వదిలేస్తూ అది బయటకు వచ్చేస్తుంది. దీనికి ముళ్ళ కంపనో, ఒక ఇరుకు బొరియానో లేదా రాళ్ల మధ్య సందునో వినియోగించుకుంటుంది. దీన్నే కుబుసం విడవడం అంటారు. ఓ పాము సాధారణంగా ఏడాదికి 2 సార్లు ఇలా చేస్తుంది. అలా విడిచేసిన కుబుసమే ఇది. కుబుసం విడిచిన తరువాత పాము నిగనిగలాడుతూ కనిపిస్తుంది. నూతన ఉత్సాహంతో ఉంటుంది. పాము కుబుసంపై చాలా అపోహలు, మూఢనమ్మకాలు, భయాలు ఉన్నాయి. అయితే అవన్నీ వాస్తవాలు కాదు. డబ్బు సంపాదన కోసం కొంతమంది చేసే దుష్ప్రచారాలు మాత్రమే. Super.